అని చెప్పి నేను చాలా ప్రేయర్ చేసుకున్నాను. అలాగే దేవుడు నాకు అక్కడ ఆడబిడ్డలు మగ బిడ్డలు ఇచ్చారు. అయితే ఆడబిడ్డలు ఇచ్చే వారికంట వాళ్ళు పెంచగలిగితేనే ఆడబిడ్డలు ఇస్తానంటండి దేవుడు. ఆడబిడ్డలు పెంచగలిగే సామర్థ్యము ఒక మైండ్ సెట్ ఉంటేనే ఆడబిడ్డలు ఇస్తారండి. ఎవరు పడితే వాళ్ళకి ఇచ్చారండి. మగబిడ్డలు ఎవరికైనా ఇచ్చేస్తారంటే కానీ ఆడబిడ్డలకు మాత్రం కొన్ని రిజర్వేషన్స్ ఉంటాయంట. ఆ రిజర్వేషన్స్ లో క్వాలిఫై అయితేనే ఆడబిడ్డ అనేది మన చేతిలోకి వస్తుంది. దానికి ఎంతో ఆశీర్వాదకరంగా మనము భావించాలి. అయితే చూడండి, ఆడబిడ్డ కొరకు మనం ఏ బిడ్డ కొరకు అయినా ప్రార్థించామో ఆ యొక్క మొర దేవుడు ఆలకించి ఈ రోజు మన చేతులు మన బిడ్డలో పెడుతున్నాయి. అయితే చాలా మంది కూడా బిడ్డలు లేనటువంటి వారు కూడా ఉన్నారు. కానీ వారికి విశ్వాసం లేదా అంటే విశ్వాసం ఉంది, నమ్మకం లేదా అంటే నమ్మకం ఉంది. కానీ ఆ యొక్క సమయం ఇంకా రాలేదు. దేవుడు ఆ యొక్క పిండాన్ని ఆ యొక్క గర్భంలో పెట్టాల్సిన సమయం ఇంకా రాలేదు కాబట్టి ఇంకా లేట్ అవుతుంది. అయితే మన యొక్క గర్భంలో ఆ యొక్క పిండాన్ని దేవుడు రూపించడానికి ఎందుకు ఆలస్యం అవుతుంది అనే విషయం కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఆత్మీయ జీవితంలో నేను దేవునికి ఎంతో విశ్వాసిగా ఉంటున్నాను, ఎంత బలంగా ఉంటున్నాను, ఆత్మీయ జీవితాన్ని ఎక్కడ మనం కోల్పోకుండా పరిశుద్ధంగా జీవిస్తున్నాను, ఆయన చెప్పిన విధంగానే నేను ఉంటున్నాను. కానీ నాకు ఇంకా గర్భము రావట్లేదు, నాకు ఇంకా సంతానం కలగట్లేదు, లేకపోతే నాకు ఇంకా వివాహం జరగట్లేదు, నాకు ఇంకా ఉద్యోగం రావట్లేదు, ఎలాంటిది అయినప్పటికీ కూడా మనం ఆందోళన చెందుతున్నామేమో. కానీ ఆ సమయం కోసం మనము వేచి ఉండాలి. అయితే ఇంకొక విషయం ఏంటంటే, మన దగ్గర ఏదైతే కొదువుగా ఉందో దాన్ని మనం ఫుల్ఫిల్ చేయాలి. అంటే దేవునికి మనకు కావాల్సిన మన ద్వారా దేవునికి పరిచర్య చేయించుకోవాలనుకున్నాడు అనుకోండి, మన పరిచర్య చేసేంత వరకు కూడా